ఏమిటి అంటే ఇర్మియా గ్రంథములో నుండి 18వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 18:14. లెబానోను పొలములోనే బండ మీద హిమముండుట మానునా అంటున్నాడు. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ లెబానోను బండ మీద లేకపోతే లెబానోను పర్వతము మీద రెండవది ఏమిటంటే హిమము ఉంటుంది. హల్లెలూయా. హిమము అంటే ఏంటండి? మంచు. ఈ మంచు దేని బిడ్డలారా, ఈ మంచు ప్రాముఖ్యత ఏమిటంటే ఇది ఎక్కడ ఉన్నా కానీ తెల్లగానే ఉంటుందండి. ఏమండి, మన గ్రామంలో చెట్ల మీద పడే మంచు తెల్లగానే ఉంటది. అమెరికాలో మంచు దేని బిడ్డ ఉదయాన్నే భయంకరంగా దేని బిడ్డ ఏం చేస్తారండి, రోడ్ల మీద పారలతో ఎత్తి బయట పారేస్తా ఉంటారు. ఆ మంచు కూడా తెల్లగానే ఉంటది. అంటే దేని బిడ్డలారా, ఇక్కడ ఈ లెబానోను పర్వతం అంతా మంచు చేత కప్పబడి ఉంటదంట. ఈ తెల్లటి మంచు చేత, లెబానోను అంటే అర్థం ఏమిటంటే తెల్లనైనది అని అర్థం. లెబానోను అర్థం ఏంటి అంటే తెల్లనైనది అని అర్థం. ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ లెబానోను పర్వతం అంతా కూడా తెల్లటి మంచుతో కప్పబడి ఉంటుందంట. ఈ తెల్లని మంచు దేనికి సాదృశ్యమని దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉందంటే దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, విలాప వాక్యములు 4వ అధ్యాయం 7వ వచనం. నేను ఎందుకంటే మీకు ఏది చూపించినా కానీ ప్రతిదానికి రెఫరెన్స్ చూపిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయం. విలాప వాక్యం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. ఏంటండి, దాని గనులంట దేనికంటే శుద్ధమైన వారంట? హిమము కంటే శుద్ధమైన వారు. ఇప్పుడు దేని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధతను లేకపోతే ఒక జనము యొక్క పరిశుద్ధతను దేవదేవుడు దేనితో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడంటే హిమముతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా ప్రభుత్విద్దామా. దేనితో పోల్చి చెప్తున్నాడండి? మంచుతో పోల్చి చెప్తున్నాడు. ఎందుకని అంటే మంచు అనేది అది తెల్లటిది, అది తెల్లనైనది కనుక పరిశుద్ధత అనేది దేవుడు తెల్లటి దానితో పోల్చి చెప్తున్నాడు. ఇప్పుడు అంటాడు దేని బిడ్డలారా, ఇదిగో లెబానోను మీద ఒక తెల్లటి మంచు చేత కప్పబడి ఉన్నది అంటున్నాడు. అంటే దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది ఏమిటంటే మొట్టమొదటిది సౌందర్యం అయితే రెండవది దేని బిడ్డలారా పరిశుద్ధతను కోరుకుంటున్నాడండి ఆయన. హల్లెలూయా. ఏం కోరుకుంటాడు మన దగ్గర నుండి? పరిశుద్ధత. క్రైస్తవ జీవితములో ప్రధానమైనటువంటి మెట్టు ఏమిటంటే దేని బిడ్డలారా పరిశుద్ధత. హల్లెలూయా. ఏం కావాలి, ఏం కోరుకుంటాడండి ఆయన? పరిశుద్ధత. చాలా 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 ప్రధానమైనది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అంటున్నాడు. అంటే మనం దేని బిడ్డలారా దేవుడిని మనం సమీపించాలి అన్నా, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడాలి అన్నా, దేవుడే మన ప్రార్థన వినాలి అన్నా, మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా దేని బిడ్డలారా దేని మీద ఆధారపడి ఉంటదంటే మనము కలిగి ఉన్న పరిశుద్ధత మీదే ఆధారపడి ఉంటది. హల్లెలూయా. ఈ పరిశుద్ధత లేకుండా దేవుడిని మనము సమీపించలేము. హృదయ శుద్ధి లేకుండా దేవుణ్ణి చూడలేము. కనుకనే దేవుడు అంటున్నాడు దేని బిడ్డలారా, ఓ ప్రియమైనటువంటి నా ప్రజలారా, మీరు ఈ లెబానోను పర్వతము మంచు చేత కప్పబడినట్లుగా మీరు ఎలాగుండాలంటే మీరు తెల్లటి మంచు వలె పరిశుద్ధతను కలిగిన వారుగా మీరు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రెండో విషయాన్ని చూస్తే దీని బిడ్డ ఈ పరిశుద్ధతలోనే మంచు అనేది చెప్పాను అక్కడ, అది ఏ ప్రదేశంలోనైనా తెల్లగానే ఉంటుంది. ఏ ప్రదేశంలో తెల్లగానే ఉంటుంది. రెండవది దాని స్వభావం ఏంటంటే దీని బిడ్డలారా ఆ మంచు కరిగిపోయే స్వభావం కలిగి ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక అందమైన పరిశుద్ధతను కలిగి దేని బిడ్డలారా అనేక మంది ప్రజలను దేవునిలోనికి నడిపించట కొరకు మంచు వలె కరిగిపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు దేని బిడ్డలారా మంచుగా కరగకపోతే మనం ఎవరిని రక్షించుకోలేం. అమ్మ రక్షించుకుంటామా? చెప్పాలి. మంచుగా కరగకపోతే, కరిగే స్వభావం మనకు లేకపోతే దేని బిడ్డలారా మనం చాలా మంది రక్షించుకోలేం. అందుకే మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు మన ఇష్టాలైనా చంపుకుని వారి ఇష్టాన్ని నెరవేర్చడానికి దైవికంగా మాట్లాడుతున్నానండి మనం ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు దేని బిడ్డలారా
మనం పరిశుద్ధమైన మాటలు మాట్లాడినప్పుడు మన ఎదురుగా ఉన్న వ్యక్తులకి అభ్యంతరకరంగా కనబడవచ్చు. వాళ్ళకి చాలా విచిత్రంగా ఉండొచ్చు. అయినా కానీ దేని బిడ్డలారా, మనం ఓపిక కలిగి, సహనము కలిగి, ఆ పరిశుద్ధతలోనికి వారు వచ్చే వరకు కూడా దేని బిడ్డలారా, మనం ఓపికతో, సహనముతో వారి ముందు కరిగిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజున నీ గొప్పతనం గురించి వాళ్ళే మాట్లాడే వ్యక్తులుగా మారిపోతారు. చప్పబడి ప్రభుత్వం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచు దేని బిడ్డలారా, దాని స్వభావం కరిగిపోయే స్వభావం. ఈ మంచు అనేది ఏ ప్రాంతంలోనైనా తెల్లగానే ఉంటుంది. అలాగే మంచు అనగా మంచులాగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటూ ఉంటే, హిమమంతా తెల్లగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటూ ఉంటే దేని బిడ్డలారా, ఈ లోకంలో ఈ జీవన శైలి, ఈ బ్రతుకు తెరువు కోసం, ఈ జీవన పోరాటములో మనం పోరాడుతున్నటువంటి ఈ సమయంలో దేని బిడ్డలారా, కొన్ని స్థలాలకు మన వృత్తి నిమిత్తము, మన పని నిమిత్తము ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక గుంపులో కలిసినప్పుడు, ఒక గుంపులో కలిసి పని చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఏం బిడ్డలారా, మంచు అనేది ఏ ప్రాంతంలో ఉన్నా దాని స్వభావంలో మార్పు రాకుండా ఎలాగ ఉంటుందో తెల్లగా, అలాగే ఏ గుంపులో కలిసి నువ్వు పని చేయవలసి వచ్చినా, ఏ గుంపుతో కలిసి నీ వృత్తిని చేయవలసి వచ్చినా, ఆ పరిస్థితులను బట్టి ఓసర విరులాగా మారిపోయే పరిస్థితి మనకు ఉండకూడదు. హల్లెలూయా. మంచు మంచే. హల్లెలూయా. సింహము ఎక్కడికి వెళ్ళినా సింహమే, అది అడవికి రాజు, దాని స్వభావాన్ని అది మార్చుకోదు. హల్లెలూయా. కనికరేది ఏం పెట్టారా, దేవదేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే, ఆయన ఒక మంచు వలెని ఉండాలని కోరుకుంటున్నాడు. లెబానోను పర్వతం మీద ఒక హిమము ఎలాగా ఉన్నదో, ఓ ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా ఆ హిమము వలె మీరు తెల్లని వారుగా, పరిశుద్ధమైన వారుగా మీరు ఉండాలి అని ప్రభు మన దగ్గర నుండి ఆయన కోరుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. అంటే రెండవది ఆయన ఏం కోరుకున్నాడమ్మా? పరిశుద్ధతను కోరుకుంటాడు. మొట్టమొదటిది ఏంటి? సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎలాగ ఉండాలండి? సౌందర్యంగా ఉండాలి. రెండవది, మనము దేవుని ఎదుట పరిశుద్ధులముగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులముగా ఉండాలి. దేని బిడ్డలారా, మూడో విషయానికి వస్తే దేని బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మూడవది, ఆ లెబానోను పర్వతం మీద దేని బిడ్డలారా ఏముంది అని మనం చూస్తే గనుక, దేని బిడ్డలారా చదవండి ఆ మాట. పరమగీతము 4వ అధ్యాయం 11వ వచనం. పరమగీతము 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. పరమగీతము 4వ అధ్యాయం 11వ వచనం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలు కూర్చున్నట్టున్నవి, నీ జీవ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. హల్లెలూయా. మూడవ విషయం ఏముందంటే, బైబిల్ గ్రంథంలో జ్ఞాని సొలొమోను తేల్చి చెప్పిన విషయం ఏమిటంటే, ఆ లెబానోను పర్వతము ఎలాంటిదంటే అది సువాసన కలిగినది. హల్లెలూయా. లెబానోను పర్వతం ఎలాంటిదండి? సువాసన కలిగినది. ఈ లెబానోను పర్వతము మీద దేని పెట్టారా, ఆ లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ వృక్ష జాతుల నుండి, ఆ వృక్షముల ద్వారా వచ్చినటువంటి ఆ ఫలముల ద్వారా, ఆ పుష్పముల ద్వారా దేని పెట్టారా ఒక సుగంధ ద్రవ్యము ఉత్పత్తి అయ్యి ఏం చేస్తుందంటే ఆ ప్రాంతం అంతా కూడా సువాసనతో నింపేస్తుందంట అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే జ్ఞాని సొలొమోను అంట లెబానోను పర్వతం మీద ఒక నగరాన్ని కట్టాడంట అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెబానోను పర్వతం మీద ఒక నగరాన్ని కట్టాడంట. ఎవరంటే? సొలొమోను. ఎందుకంటే అది అంత చక్కనైనది, అది అందమైనది, అది సొగసైనది. దేని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ అది తెల్లటి అందమైన మంచు కలిగినది. అంత మాత్రమే కాదు కానీ ఆ లెబానోను పర్వతము ఒక సువాసనను వెదజల్లేటువంటి పర్వతము. ఆమేన్. హల్లెలూయా. ఒక సువాసన. దేవుడు ఈ లెబానోను పర్వతము ద్వారా మనకు నేర్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఓ ప్రియమైన బిడ్డ, ఆ లెబానోను పర్వతము ఎలాగ సువాసన కలిగి ఉన్నదో నీవు కూడా అలాంటి సువాసన కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. గట్టిగా నమ్మిని వారు చెప్పకూడదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని స్వరాలే పైకి లెగుస్తున్నాయి. హల్లెలూయా. వెరీ గుడ్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. కనుక దేని బిడ్డ, దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే నీవు నేను ఆయనకు సువాసనగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఈ సువాసన అనేది ఎలాగా మనము పొందుకుంటాం?
ఈ సువాసన కొరకు దేని పెట్టారా, ఒకవేళ ఏ దుబాయ్ సెంటో ఏ ఫారెన్ సెంటో దేని పెట్టారా స్ప్రే చేసుకుంటే దేని పెట్టారా వాసన వచ్చేస్తుంది. అది ఎంతవరకు? అది కొంత సమయమే. దాని వలన కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు. కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది, కొంతమందికి హెడేక్ వస్తుంది, కొంతమందికి వామిటింగ్స్ అయిపోతాయి. ఈ సువాసన చాలా డేంజర్. కానీ దేవుడు కోరుకునే సువాసన మనుషుల యొక్క చేతి హస్త కృత్యములతో తయారైనటువంటి ఆ లిక్విడ్స్తో ద్రవ పదార్థాలతో వచ్చినటువంటి సువాసన కాదు. ఎలాంటి సువాసన అంటే దేవుడికి తగినట్లుగా, దేవుడికి నచ్చినట్లుగా దేని బిడ్డలారా నీ నుండి దేవునికి సువాసన, నీ నుండి నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి సువాసన రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సువాసన ఎలాగా మనం పొందుకోగలుగుతున్నాము అంటే, ఒక సువాసన రావాలి అంటే చదువురు కానీ పక్కన పెట్టండి. దేని బిడ్డలారా ఉదాహరణకు మన చుట్టుప్రక్కల మనం నడిచే దారుల్లో మనకు తరచుగా కనబడేవి ఏంటంటే నారింజ మొక్కలు, నిమ్మ మొక్కలు, లేకపోతే ఇంకా మామిడి మొక్కలు, మనకు అందుబాటులో కనిపించేవి. ఇప్పుడు వెళ్తా వెళ్తా దేని పెట్టారా వాటిని చూసి అలా వెళ్ళిపోతే నిమ్మ చెట్టు నిమ్మ వాసన ఇచ్చేస్తుందా? ఏం చేస్తుంది? నాకున్న అలవాటు ఏంటంటే ఖచ్చితంగా నాకు నిమ్మ మొక్క కనబడినా నారింజ మొక్క కనబడినా వెంటనే ఒక ఆకు తెంచుకుని దాన్ని చక్కగా నలిపి నా ముక్కు దగ్గర పెట్టుకుని అలా వాసన చూడడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది, ఇష్టం. అది దేని బిడ్డలారా ఇప్పుడు దానిని తీసుకుని ఏం చేశాను, త్రుంచి దాన్ని తీసుకుని నేనేం చేశాను, కాస్తంత దాన్ని నలిపి దాన్ని నలగగొట్టి అప్పుడు చూడగానే అది కమ్మనైన వాసన ఇస్తుంది, అది సువాసన ఇచ్చేదిగా ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేని బిడ్డలారా మనము కూడా దేవునికి నచ్చినట్లుగా ఒక సువాసన రావాలి అంటే, హల్లెలూయా, దేని బిడ్డ సువాసన, దేవునికి నచ్చినటువంటి సువాసన రావాలి అంటే మనము కూడా దేని బిడ్డలారా వట్టిని వచ్చామండి, నలగగొట్టబడాలి. హల్లెలూయా, విరగగొట్టబడాలి. మూడవది దంచబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైన దేని బిడ్డలారా మనము దంచబడతామో, నలగగొట్టబడతామో, విరగగొట్టబడతామో అప్పుడు మనలో నుండి దేని బిడ్డలారా ఒక సువాసన లేకపోతే ఒక పరిమళ వాసన నీ నుండి రావడం, ఉత్పన్నమవడం ప్రారంభమవుద్ది. హల్లెలూయా. ఇది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పిన మాట. చదవండి, ఇప్పుడు చదవండి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 అంత వద్దు కానీ సరే చదవండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. అర్థమైన వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. చాలా అద్భుతమైన మాటలండి. ఇక్కడ రెండు విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు. ఎప్పుడు మనము సువాసన వస్తాము అంటే, యేసుక్రీస్తు ప్రభు సువాసన ఎలాగా వచ్చాడు అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు దీని బిడ్డలారా, ఆయన అన్నాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. హల్లెలూయా. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టడానికి గల కారణం ఏమిటంటే, ఆయన అనగా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. అంటే ఆయన అవమానపరుస్తున్నా కానీ, ఆయన హేళన చేస్తున్నా కానీ, ఆయన ఏమాత్రము కూడా అయ్యో నన్ను హింసిస్తున్నారు మాటల ద్వారా అని ఆయన విసుగుకుపోక వాటిని నిర్లక్ష్య పెట్టి వాటిని అనుభవించడానికి కారణమయ్యాడు. అంటే కారణం ఏంటంటే ఆయన ముందు ఒకటి కనబడుతుంది. హల్లెలూయా. ఏం కనబడతా ఉంది తెలుసా? పరలోక రాజ్యములో ఈ శ్రమల ద్వారా, ఈ హింసల ద్వారా, ఈ అవమానముల ద్వారా ఆయన ఈ లోకంలో చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఆయనకు అద్భుతమైనటువంటి ఆనందం అక్కడ ఎదురు చూస్తా ఉంది. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. దేని బిడ్డలారా ఆయన అవమానిస్తూ ఉన్నారు, ఆయన హేళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేని బిడ్డలారా ఆయన ఏ మాత్రము కూడా ఆ మాటలను బట్టి కానీ, ఆ అవమానపు మాటలను బట్టి కానీ ఆయన సిగ్గుపడలేదు. వాటిని బట్టి ఆయన అంత దుఃఖపడలేదు. కానీ దేని బిడ్డలారా ఆయన ముందు ఉంచబడినటువంటి ఆనందం,
ఆ పరలోక రాజ్యములో ఈయన ఈ లోకంలో జయము పొందుకున్నట వలన ఆయన పొందుకోబోయే ఆనందం ఆయన కళ్ళ ముందు ఎప్పుడూ కనబడుతూనే ఉంది. హల్లెలూయా. అందుకనే ఆ ఆనందం ఎదుట ఈ అవమానం పెద్దగా యేసు ప్రభువుకి అనిపించలేదండి. ఆమేన్. హల్లెలూయా. కనుకనే ఈ రోజు దేనిపెట్లారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆ అవమానాలు అనుభవించాడు. రెండవదిగా చూస్తుంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమున కుడి పార్శ్వమున కూర్చుండెను. ఆమేన్. ఎక్కడ కూర్చున్నప్పుడు ఆయన కుడి పార్శ్వన కూర్చోగలిగాడు. కారణం ఏంటంటే ఆయన సిలువను సహించాడు కాబట్టి. ఆమేన్. సిలువ సహించడం అంటే ఆయన సిలువ శ్రమను అనుభవించాడు. సిలువ శ్రమ అంటే అది సామాన్యమైనది కాదు. మనిషి శరీరములో ఒక చిన్న ముళ్ళు లేకపోతే ఒక ఇనుప వస్తువు గుచ్చుకుంటే దేని పెట్టారా, దాని వలన వెంటనే ధనుర్వాతము పక్షవాతం వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడుతూ ఉంటే దేని పెట్టారా, ఆయన 3 మేకుల ఇనప మేకులతో గ్రొచ్చబడి 3 మేకుల సహాయంతో ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. చాలా భయంకరమైనటువంటి శ్రమ అది. చాలా భయంకరమైన శ్రమ. ఊపిరి అందదు. దేవుని బిడ్డలారా, భుజం మీద ఒక 50-60 కేజీల బరువున్నటువంటి కావిడ ఎత్తుకుంటేనే మన ఎదురుగా ఒక మనిషి వచ్చి అయ్యా బాగున్నావా కృష్ణరాజు, బాగున్నావా కృష్ణరాజు అని మాట్లాడితే ఆ వ్యక్తితో ఆ బరువును బట్టి మాట్లాడడానికి ఇష్టపడం మనం. హల్లెలూయా. ఎప్పుడు దించుకుందామా ఈ బరువు అనిపిస్తుంది, మాట రాదు. అలాంటిది ఏం పెట్టారా, ఆయన అంత ఎత్తరైనటువంటి మనిషి దేని పెట్టారా, దాదాపుగా ఒక 40-50 కేజీలు ఉన్నటువంటి ఆ బరువైన మనిషి 3 మేకుల మీద వేలాడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది చిన్న శ్రమ కాదండి. మహాభయంకర శ్రమ అనుభవించాడు. ఎందుకు అనుభవించాడు ఆయన అంటే, ఆయన ఆ సిలువ శ్రమ అనుభవించడం వలన, ఆయన సిలువ శ్రమ సహించడం వలన దేని పెట్టారా, ఆయనకు దక్కినటువంటి ప్లేస్ అండి. హల్లెలూయా. ఆయనకు దక్కినటువంటి ప్లేస్ అని తెలుసా, తండ్రి కుడి పార్శ్వన కూర్చుండబెట్టింది ఆ శ్రమ. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. ఆ శ్రమ ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని పరలోక రాజ్యంలో తన తండ్రి కుడి పార్శ్వన కూర్చుండబెట్టింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నా ప్రియమైన బిడ్డలారా, నీవు కూడా ఒక సువాసనగా మారాలి అంటే, నువ్వు కూడా ఒక సువాసన ఇచ్చేటువంటి వ్యక్తివిగా నువ్వు మారాలి అంటే, నీకు అనుమతించబడినటువంటి శ్రమ ఏదైతే ఉందో దానిని దేని పెట్టారా, నువ్వు సహించగలగాలి. హల్లెలూయా. సహించగలగాలి. కానీ మనిషి యొక్క నైజం ఏంటంటే దేని పెట్టారా, ఏదైనా సహించగలుగుతాం కానీ శ్రమ శోధన సహించలేం. ఇది ఎప్పుడు నా దగ్గర నుంచి పోతుందా అని దేని పెట్టారా, ఆ శ్రమ నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తా. కానీ దేని బిడ్డలారా, భక్తులైన వారిని చూస్తే, మనకంటే ముందుగా భక్తిని చేసినటువంటి వారి యొక్క భక్తి జీవితాన్ని చూస్తే దేని బిడ్డలారా, వారు శ్రమ ఎంతగా అయితే శ్రమ పొందుకున్నారో ఆ శ్రమ తదుపరి అంత గొప్ప మహిమలో దేవుళ్ళు ఎదిగినటువంటి వారిని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మానవ నైజం అని దేని బిడ్డలారా, ఆయన ఆ శ్రమ చూడలేదు కానీ పరలోకమునందున్నటువంటి ఆనందమే యేసు ప్రభు కళ్ళ ముందు కనబడతా ఉంది. హల్లెలూయా. ఆ ప్రభు మహిమలో ఆయన కూర్చున్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వ మీద కూర్చున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు శ్రమ అనుభవిస్తే, నువ్వు అనుభవించిన శ్రమ పరిమాణం, దేవుని కొరకు నువ్వు అనుభవించిన శ్రమ పరిమాణం, దాన్ని బట్టి దేవుడు పరలోక రాజ్యంలో ఒక్కొక్క స్థానాన్ని దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో అందరికీ ఒకే స్థానం ఉండదు. మొన్న ఓ పాస్టర్ గారు చెప్పాడు నాకు, ఎలక్షన్ టైంలోనంట ఒక 500 మంది విశ్వాసులు ఉంటే వారికి ఒక టోకెన్ ఇచ్చారంట. 100 మంది విశ్వాసులు ఉంటే సంఘంలో వారికి ఒక రకమైనటువంటి టోకెన్ ఇచ్చారంట. 50 మంది ఉన్నటువంటి విశ్వాసులు ఉంటే వాళ్ళకు ఒక రంగు కలిగినటువంటి టోకెన్ ఇచ్చారంట. 10 మంది విశ్వాసులు కలిగి ఉంటే వారికి ఒక రంగుతో కూడినటువంటి టోకెన్ ఇచ్చారంట. అసలు 10 మంది అసలు సంఘమే లేకపోతే వారికి ఏది ఇవ్వలేదంట. వాళ్ళు సామాన్యమైన వరుస కూర్చోమనంట. ఈ టోకెన్స్ ఎందుకు ఇచ్చారని అడిగితే వాళ్ళు అన్నారు, ఆ ఒక్కొక్క రంగు ఉన్నటువంటి టోకెన్ బట్టి వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి విందుశాలలో వారు కూర్చుని భోజనం చేయాలంట. హల్లెలూయా.
మీకు ఏం గుర్తుకొచ్చింది? ఇది నాకు టక్కమంట ఆ పరలోక రాజ్య స్థానం నాకు జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. ఇక్కడే ఈ విధముగా 500 మందిని కలిగి ఉంటే ఒక స్థానం, 100 మందిని కలిగి ఉంటే ఒక స్థానం, ఒక 10 మందిని కలిగి ఉంటే ఒక స్థానం, ఒక ఇద్దరిని కలిగి ఉంటే ఒక స్థానం. ఇక్కడ మనుషులే కేటాయించేస్తా ఉంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనల్ని ఏ స్థలంలో కూర్చోబెడతాడో ఆయన. హల్లెలూయా. నాకైతే ఇది అనిపించింది. కనుక దేని బిడ్డలారా, ఇది నేను చెబుతున్న మాట కాదు. ఇక్కడ ప్రభువైన క్రీస్తు ప్రభు అన్నాడు, నాకు కలిగిన అవమానములను బట్టి, ఆ నిందలను బట్టి ఆ సిలువను సహించాను కనుకనే నేను నా తండ్రి దగ్గర ఒక ప్రత్యేకమైన ఒక స్థానంలో నేను కూర్చుండగలిగాను అన్నాడు ఆయన. హల్లెలూయా. సువాసనగా వచ్చాడు ఆయన. ఆమేన్. ఇదే మాట చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేని బిడ్డలారా ఒక మాట మనం ఆలోచిస్తే, శ్రమ లేకుండగా దేని బిడ్డ శోధన సహించకుండగా పరలోక రాజ్యంలో ఒక సరైనటువంటి స్థానం పొందుకున్న వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇక్కడ దేని బిడ్డలారా 9వ వచనం, అడు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. హల్లెలూయా. కన్నుంటే అంటలని చేసుకోండి. అక్కడ ఎంతమంది కనబడ్డారంట? అక్కడ ఎవరును లెక్కింపజాలని అంటే మనిషి అనేవాడు ఎవరు లెక్కించలేని గొప్ప సమూహము కనబడిందంట. హల్లెలూయా. గొప్ప సమూహం కనబడింది. సమూహము కనబడగా వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. హల్లెలూయా. వీరు ఎక్కడ నిలబడ్డారంట? సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను. సింహాసనం అనగా తండ్రి అయిన దేవుని ఎదుటను, గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభు ఎదుటను వీరు తెల్లటి వస్త్రాలు వేసుకుని దేని బిడ్డలారా ఎక్కడ నిలబడ్డారంటే దేవుని ఎదుట నిలబడ్డారండి. హల్లెలూయా. ఏం పట్టుకున్నారండి? విజయ ఉత్సాహముతో ఖర్జూర మట్టలు పట్టుకున్నారు, సంతోషముతో గంతులు వేస్తున్నారు. దేని బిడ్డలారా వీరందరూ కూడా ఇలా ఎంతమంది అంటే లెక్కింపజాలని గొప్ప సమూహం. వీరందరూ ఎవరంటే అన్యజనులు. దీనికంటే పైన చూస్తే దేని బిడ్డలారా ఇశ్రాయేలు సంఖ్య కూడా ఉంది. 12 గోత్రాలు. చూడండి 7వ అధ్యాయంలో దేని బిడ్డలారా 7వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,40,000 మంది. హల్లెలూయా. ఎంతమంది అండి ఇశ్రాయేలులో? 12 గోత్రాలలో నుండి దేవుడు వేరి వారి నొసలన దేవుడు ముద్రించాడు. దేని బిడ్డలారా వీరి సంఖ్య ఎంతంటే 1,44,000 మంది. ఆ సంఖ్య కూడా దేవుడు చాలా వివరంగా చెప్పాడు. 1,40,000 మంది యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నప్తాలి దేని బిడ్డ మనష్షే, తర్వాత చూస్తే సిమియోను, ఇలాగ 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది కాడికి దేవుడు ముద్రించాడు. హల్లెలూయా. వీరు 12 ఇంటూ దేని బిడ్డలారా 12,000 ఇంటూ 12 కొడితే 1,44,000 మంది ఇశ్రాయేలీయుల నుంచి ముద్రించబడితే మిగిలిన వారు ఎవరయ్య అంటే అన్యజనుల్లో నుండి. హల్లెలూయా. ఇశ్రాయేలులో నుంచి లెక్కించడానికి సాధ్యమయ్యింది కానీ అన్యజనుల్లో నుంచి రక్షించబడిన సంఖ్య లెక్కించడం సాధ్యం కాలేదు. చప్పలు కొడదాం గట్టిగా, ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా ఆ లెక్కింపబడడానికి వీలు పడిన సంఖ్యలో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేని బిడ్డలారా ఇక్కడ గమనిస్తుంటాడు వీరందరూనంట తెల్లటి వస్త్రాలు వేసుకుని, లెక్కింప సఖ్యము కాని గొప్ప సమూహము తెల్లటి వస్త్రాలు వేసుకుని ఖర్జూర మట్టలు పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను వారు నిలబడ్డారంట. హల్లెలూయా. నిలబడ్డారంట. ఆగండి, అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాను. వీరు చూపిన కారణం ఏంటంటే వీరు తెల్లటి బట్టలు వేసుకున్నారు, మంచిదే. లెక్కింప సఖ్యము కాని జనం ఉన్నారు, మంచిదే. ఎలాంటి స్థితిలోనికి వెళ్ళారు, వీరి స్థానం ఏంటి అని మనం చూస్తే చూడండి. ఎక్కడ అంటాడు 13వ వచనంలో అంటాడు దేని బిడ్డలారా పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారంటండి?
మామూలు శ్రమలా? చాలా మంది బిడ్డలారా, నూతనంగా భక్తిలోనికి వచ్చిన వారికి ఈ శ్రమల గుహలేంట్రా బాబు అని తొలగిపోతారేమని చెప్పి చెప్పరు, ఇష్టపడరు. కానీ అంటాను నేను బిడ్డలారా, నేను అంటాను ఖచ్చితముగా ఒక మార్గములో మనం నడుస్తున్నామంటే ఆ మార్గం గురించి పూర్తి వివరణ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలాంటప్పుడు వారు బేస్మెంట్ ఎలా ఉంటుందంటే, వారి పునాది ఎలా ఉంటుందంటే, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా కొట్టుకు వెళ్ళరు, స్థిరంగా నిలిచి ఉంటారు. హల్లెలూయా. ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలు, లేకపోతే స్వస్థతలు, లేకపోతే కలిసి రావడాలు, ఏదో కలిసి వచ్చేస్తుంది, ఏదో సంపాదించేసుకుంటామని వచ్చిన వాడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఒక చిన్న కెరటం వచ్చి కొడితే ఎగిరి ఎక్కడో పడతారు, ఎగిరి ఎక్కడో పడతారు. అలాంటి భక్తి సంఘానికి నేర్పకూడదండి. హల్లెలూయా. అంటాను దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనం చూస్తే అంటాడు, దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిన వారు అందరూ కూడా శ్రమపడి వెళ్ళిన వారే. ఎవరమ్మా వారు? శ్రమపడి వెళ్ళిన వారే. వీరందరూ ఎలాంటి శ్రమల ద్వారా వెళ్ళారంటే, మహాశ్రమలు, భయంకర శ్రమల ద్వారా వెళ్ళారంట. అందుకని అంటాడు ఇక్కడ దేని బిడ్డలారా, వీరు మహాశ్రమలు గుండా వచ్చిన వారు గనుక వీరి స్థానం ఎక్కడా, వీరు ఉండే ప్లేస్ ఎక్కడ? పరలోక రాజ్యములో. అంటే ఏం పెట్టారంటాడు, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట. హల్లెలూయా. మీరు గమనించారా? అందువలన, ఎందువలన? మహాశ్రమలు అనుభవించిన వారు గనుక, అందువలన వీరు ఎక్కడ ఉన్నారు అంటే దేని బిడ్డలారా, దేవుని సింహాసనం ఎదుట. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నిజంగా నాకైతే హృదయం పులకరేస్తుంది. ఓ ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఉన్న శ్రమలు అనుభవించి 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 విసిగిపోయి విసారిపోతున్నావేమో. అయ్యో ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను అనుభవించలేకపోతున్నాను అనుకున్నావేమో. అంటే బిడ్డ, నీ శ్రమ ఎంత గొప్ప పరిమాణము కలిగినదైతే పరలోక రాజ్యంలో నీకు అంత పెద్ద మహిమలో దేవుని ఉంచుతాడు. చెప్పబడి ప్రభుని సిద్ధాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప మహిమలో దేవుని ఉంచుతాడు. వీరు దేవుని మహాశ్రమలో గుండా వెళ్ళిన వారు కనుక, మహాశ్రమల ద్వారా వెళ్ళిన వారు కనుక వీరందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు. దేని బిడ్డలారా, డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే వీరు దేవుని సింహాసనం ఎదుటకు తీసుకువెళ్ళిపోయారంట. హల్లెలూయా అంటారు. వీరు చూడండి, వీరు వచ్చిన వారు గనుక వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. హల్లెలూయా. ఎక్కడ ఉండే స్థానం ఇచ్చాడు దేవుడు వారికి? దేవుని సింహాసనం ఎదుట. నిర్గమాకాండములో మోషే గారికి దేవుడు సీనాయి పర్వతం మీద ప్రత్యక్షపు గుడారమును గూర్చినటువంటి ఆ కొలతలు, ఆ పద్ధతులు, అవన్నీ దేవుడు మోషేకు చూపించాడు. మోషేకు చూపించినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు, మనమందరం కూడా గుడారాలో ఉన్నాము కాబట్టి దేవుడు మనతో ఉండడం కోసం, దేవుడు మనతో మాట్లాడడం కోసం ఒక ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి వారి ప్రయాణంలో వారు ఎక్కడ నివాసం ఉంటే కొంతకాలం ఎక్కడ ఆగితే అక్కడ గుడారమును ఏర్పాటు చేసుకుని అక్కడ దేవుని ఆరాధించేవారు. అది 3 విషయాలు చెప్తున్నాను. మోషే గారు దేవుడు చూపించినటువంటి దర్శనం, ప్రత్యక్షపు గుడారపు దర్శనం ఏదో చూశాడో అది కొంచెము కూడా చిన్న లోపం లేకుండా ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. 3వది దేని బిడ్డలారా, అదే కొలతలతో మోషే గారు సీనాయి పర్వతం మీద ఏ ప్రత్యక్షపు గుడారాన్ని అయితే చూశాడో, ఏ ప్రత్యక్షపు గుడారాన్ని అయితే ఆయన ఏర్పాటు చేశాడో అదే పరలోక రాజ్యంలో ఉంటుందండి. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తుంటాడు, దేవుడు ఎక్కడ పెట్టాడు వీళ్ళని అంటే, సింహాసనస్థుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. హల్లెలూయా. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువేమో యేసుక్రీస్తు ప్రభువేమో సిలువ శ్రమను సహించినందుకు గాను ఆయనకు పరలోక రాజ్యంలో దక్కిన స్థానం ఏంటండి? తండ్రి కుడి పార్శ్వం. ఈ లోకంలో మనము దేని బిడ్డల శ్రమల ద్వారా, మహాశ్రమల ద్వారా ఆ పరలోక రాజ్యం ప్రవేశించిన వారికేమో తండ్రి సింహాసనం ఎదుట నిత్యం ఆరాధించే స్థానం కనబడుతుంది. ఇంకా దానికంటే తక్కువ శ్రమలు కలిగి ఉన్న వారిని
దేవుడు మరొక స్థానంలో పెడతాడండి. హల్లెలూయా. అస్సలు నాకు శ్రమ వద్దు, అస్సలు నాకు శ్రమ వద్దు, నాకు శ్రమ లేకుండానే అన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించి నేను చచ్చిపోయిన వెంటనే నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే అక్కడ కూడా దేవుడు తీసుకెళ్తాడేమో, కానీ అక్కడ నువ్వు సంపాదించుకునేది ఏమి ఉండదు, అక్కడ సంపాదించుకునేది ఏమీ ఉండకపోవచ్చు అంటాడు మత్తయి సువార్త 5:5 అంటాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి అవమానపరిచి మరి అనేకమైన మాటలు మీ మీద పలికినప్పుడు, అబద్ధ సాక్ష్యములు మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యములో మీకు అంటే ఆ ఫలము మీకు అధికమగును అంటాడు. ఏంటి ఆ ఫలము అని అధ్యయనం చేస్తే ఏం పెట్టారా, ఆ పరలోక రాజ్యంలో పొందుకోబోయే ఆ మహిమే ఆ ఫలము. చప్పలు కొట్టి ప్రభువును సిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి చప్పట్లో చప్పగా కొడుతున్నారు? దేవునికి స్తోత్రం కలిగినగా. ఉజ్జీవంగా ఉండాలి, మనం అందరం కూడా ఉజ్జీవంగా ఉండాలి. నేను అంటాను, ఇంటి దగ్గర నువ్వు ఏ బలహీనంతో ఉండొచ్చినా, ఇంటి దగ్గర ఎలాంటి విచారంతో నువ్వు ఉండినా, మందిరికి వచ్చేసరికి ఎలా అయిపోవాలి తెలుసా, ఒక శక్తివంతమైన పాత్రగా నువ్వు అయిపోవాలి. హల్లెలూయా. ఉజ్జీవంగా మారిపోవాలి. మీరు ఎంత ఉజ్జీవంగా ఉంటారో అంత ఉజ్జీవంగా నేను మీకు వాక్యం చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు సిలువ సహించినందుకు గాను కుడి పార్శ్వం, మహాశ్రమను అనుభవించి పరలోకం గాను దేవుని ఎదుట వారు ఉండే ధన్యత దేని బిడ్డ, దానికంటే తక్కువ స్థానంలో, దానికి తక్కువ స్థానంలో ఉంటే దేవుడి స్థానాన్ని ఏర్పరుస్తాడు. నేను అంటాను బిడ్డ, మనం ఇప్పటికైనా ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డారా, వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే సువాసనగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? సువాసన. ఆ లెబానోను పర్వతం మీద ఏముంది అంటే సువాసన ఉంది. దేని బిడ్డారా, దేవుడిని ఆశ్రయించిన నీవు, దేవుడిని విశ్వసించిన నీవు, దేవుడిని ఆరాధిస్తున్నటువంటి నీవు, నేను అనేక మంది ప్రజలకు మనం ఎలా ఉండాలంటే సువాసనగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డరా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2:15 చదువుతాం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక రాసుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనంలో, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఆమేన్. ఎలా ఏమన్నా సంఘం అంటుంది ఇక్కడ, సంఘం అంటుంది ఏమంటుంది తెలుసా, అయ్యా మేము ఎలాగున్నామంటే రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని దేని బిడ్డలారా ఆది అపోస్తలుల సంఘం సాక్ష్యం ఇస్తుంది. మేము సువాసనగా ఉన్నామయ్యా అంటున్నారు. వారు సువాసనగా ఉన్నారు అంటే ఆ సువాసనను ఆకర్షించి అనేక మంది ప్రజలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు ఏం బిడ్డారా, అనేక మంది నీ దగ్గరికి రావాలి అంటే, అనేక మంది నిన్ను ఆకర్షించుకోవాలంటే మనము సువాసన కలిగి ఉండాలి. హల్లెలూయా. మన మాటలు, మన క్రియలు, మన పద్ధతులు ఎలా ఉండాలో తెలుసా, ఒక సువాసనగా ఉండాలి. ఆమేన్. నలగొట్టబడకపోతే సువాసన రాదు. నలగొట్టబడకపోతే సువాసన రాదు. దేని బిడ్డలారా, నిన్ను దేవుడు ఎక్కువగా నలగగొడుతున్నాడు అంటే నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు నాలో మరింత ఎక్కువ సువాసనను కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవునండి. నలగొట్టబడకపోతే సువాసనగా మారలేను. నా మట్టుకు నేను నలగొట్టబడకపోతే నేను సువాసనగా మారేవాడిని కాదు. నా భార్య సువాసనగా మారింది అంటే ఆమెకు ఉన్నటువంటి శ్రమ భయంకరమైనది. ఆమె సువాసనగా మారిందంటే ఆ శ్రమ ఆమెను సువాసనగా మార్చింది. దేవుని బిడ్డలారా, ఒంటరితనములో ప్రయాణం చేశాం, దిక్కులేని పరిస్థితుల్లో మేము బ్రతికాం. కానీ దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా అంటే ప్రభు అంటున్నాడు, నిన్ను ఒక సువాసనగా మార్చుట కొరకే ఈ నలగగొట్టడం, ఈ విరగగొట్టడం. దేవుని బిడ్డలారా, ఈ దంచబడుతున్నావా, నలగొట్టబడుతున్నావా? ఖచ్చితంగానంటాను దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మరింతగా సువాసన చేయుట కొరకు ఆయన మిమ్మల్ని నలగొడుతున్నాడని గుర్తిరగాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు నేర్చుకున్నామని మనం? ఒకటి, దేవుడు మనల్ని ఏం కోరుకున్నాడు? సౌందర్యంగా ఉండాలని కోరుకున్నాడు. రెండవది, పరిశుద్ధతగా హిమవలే తెల్లగా ఉండాలని కోరుకున్నాడు. మూడవది, సువాసనగా ఉండాలని కోరుకున్నాడు. నాలుగవది చెప్పి ముగించేస్తాను దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 29:17. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఫలవంతమైన పొలము
వనమని ఎంచబడును. హల్లెలూయా. ఇక్కడ లెబానోను పర్వతము మీద ఏముంది అంటే, దేని బిడ్డలారా, ఫలవంతమైన పొలం ఉంది. ఏముందండి చెప్పాలి? లెబానోను మీద ఏముంది? ఫలవంతమైన పొలము ఉంది. ఈ పొలము అనేది దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఈ లెబానోను పర్వతం మీద ఉండే పొలము ఎలాగుందంటే అది ఫలించేదిగా ఉంది. ఎలా ఉందమ్మా? ఫలించేదిగా ఉంది. అంటే దేవుడు ఈ రోజున ఈ లెబానోను పర్వతము ద్వారా మన నుండి అని కోరుకునేది ఏమిటంటే దేని బిడ్డలారా, మనమందరము ఆయన దృష్టికి ఫలించే వారముగా మనం ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలమ్మా? ఫలించే వారముగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకని ఏర్పాటు చేసుకుని ఈ సంఘం అనే పొలములో దేవుడు నిన్ను నాటాడు అంటే దేని బిడ్డలారా, నీవు ఫలించాలని ఆయన నిన్ను సంఘం అనే పొలములో నాటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది యథార్థం. దేవుడు ఎందుకని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎందుకని నిన్ను ఎన్నుకున్నాడు? ఎన్నుకున్న దేవుడు ఎందుకని ఈ పొలములో దేవుడిని నాటాడు అంటే దేవుడు నీ నుండి ఒక ఫలాన్ని ఆశించాడు. హల్లెలూయా. ఫలాన్ని ఆశించాడు. ఆయనే స్వయంగా చెబుతున్నాడు దీని బిడ్డారా. అదే యోహాను సువార్తలో నుంచి 15వ అధ్యాయము 16వ వచనం అంటాడు, ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మును ఏర్పరచుకొంటిని. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్ను నన్ను ఎందుకని పిలుచుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకని దేని బిడ్డలారా ఈ షారోను పొలములో లెబానోను పొలములో ఎందుకని దేవుడు నిన్ను నన్ను నాటాడు అంటే అంటాడు దేని బిడ్డలారా, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని. ఆమేన్. ఆయన మనల్ని ఎందుకని దేని బిడ్డలా నియమించాడు, ఎందుకని ఏర్పాటు చేశాడంటే మనం ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఫలించే వరముగా ఉన్నామా? లేకపోతే ఎండిపోయిన ముద్దు వలె ఉన్నామా? లేకపోతే ఆకులు రాలిపోయినటువంటి మోడుబారిపోయిన చెట్టు వలె ఉంటున్నామా? దేని బిడ్డారా, ఎవరి మట్టుకు వారు పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఫలిస్తే ఒకటి నీకు ఆశీర్వాదం, నువ్వు ఫలిస్తే దేవునికి ఆనందం. మూడవది, నువ్వు ఫలిస్తే పరలోక రాజ్యం నీకు ఆశీర్వాదం. 4, నువ్వు ఫలిస్తే దేవునికి మహాసంతోషం, నీవు ఆయనతో ఉంటావని. హల్లెలూయా. దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఏమిటంటే నువ్వు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట ఆయన? మన వైపు తేరి చూస్తున్నాడంట. ఎందుకు తెలుసా? నువ్వు ఫలిస్తావని, నీ ఫలాలు చూడాలని యేసు ప్రభువు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దేని బిడ్డ, ఒక అంజూరపు చెట్టు కనబడింది. అది చక్కగా పచ్చగా ఆకులతో, దట్టమైనటువంటి ఆకులతో అలుముకుపోయి ఉంది. దేని బిడ్డలారా, ఆ చెట్టులో ఏమైనా ఫలాలు ఉంటాయేమో అని వెళ్ళాడు, కానీ ఒక ఫలము కూడా కనబడకపోయేసరికి ఆయన దాన్ని శపించాడు. మరలా యేసు ప్రభు వచ్చే నాటికి అది ఆకులు ఎండి దేని బిడ్డలారా మొద్దుబారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని లోకములో పాపములో అపరాధముల చేత చచ్చిపోయిన మనల్ని తన రక్తము చేత కడిగి తన పంచ గాయాల చేత వధువు సంఘముగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన దేని బిడ్డలారా ఉన్నాడు అంటే ఆయన మనల్ని బట్టి ఎన్నో ఆశయాలు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆశలు నెరవేరుస్తున్నావా? ఫలిస్తున్నావా? లేకపోతే ఒకవేళ ఫలము లేని చెట్టులాగానే ఉండిపోయావా? ఇది నీకే కాదు ప్రశ్న, నాకు కూడా ఇది ప్రశ్న. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఫలించాలి. ఫలించిన మనము దేని బిడ్డలారా ఏం చేయమంటాడంటే, ఫలించినటువంటి మనము దేని బిడ్డలారా మీరు స్థిరముగా నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చివరి మాట, 5వది, ఆ శిఖరము ఎత్తైనది. హల్లెలూయా. ఎత్తైనది. నేను చెప్పను కానీ దాని గురించి వివరణ టైం చల్లబడద్ది. ఆ శిఖరము లెబానోను శిఖరము వలేని ఉన్నావు అంటున్నాడు. శిఖరము చాలా ఎత్తైనది. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా
ఆ స్థితిలోనే చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అక్కడే చూడాలనుకుంటున్నాడు కానీ కింద కాదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు దేవుని దృష్టిలో అక్కడ ఉండవలసిన వాడవి. దేవుడు నిన్ను ఆ శిఖరం ఎక్కించును గాక. ఆమేన్. చెప్పండి బిడ్డలారా. మొట్టమొదటిది, దేవుడు ఆ లెబానోను పర్వతం మీద ఏముందండి? లెబానోను పర్వతం మీద ఏముంది? అది ఏం కలిగి ఉంది? సౌందర్యం ఉంది. రెండవది హిమము కలిగి ఉంది. మూడవది సువాసన కలిగినది. నాలుగవది ఫలము ఫలించేటువంటి పొలము కలిగినది. ఐదవది ఎత్తైన శిఖరము కలిగినది, 10,000 అడుగులు ఎత్తు. హల్లెలూయా. కనుక అట్టి గుణలక్షణాలు మనమందరము కలిగి ఉందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.